ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి హెల్తీ రెసిపీ అండి. నార్మల్గా తినే దోశల కంటే ఇలాంటి దోశలు కనుక తిన్నారనుకో, వారానికి ఒక్కసారైనా కూడా మనం ఇలాంటి దోశలు తిన్నామనుకో హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్. అలాగే మనము పిల్లలకు కూడా తినిపించామనుకో పిల్లలకు కూడా ఎముకలకు మంచి బలాన్ని ఇస్తుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేనైతే ఒక 2 కప్పుల రాగులను అయితే తీసుకున్నాను. అలాగే ఒక గుప్పెడన్ని బియ్యాన్ని కూడా వేసుకున్నాను. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇలా పొట్టు మినపప్పును అయితే వేసుకుంటున్నానండి. ఇలా పొట్టు మినపప్పును తీసుకోవడం వల్ల మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి కదా. అందుకనేసి ఇక్కడ నేను కూడా ఒక 3/4 కప్పు అన్ని పొట్టు మినపప్పును కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనకి హెల్త్కి చాలా మంచిదే. అలాగే రాగులు కూడా మనకు ఎముకలకు మంచి బలాన్ని ఇస్తాయి. రాగులు మినుములు అనేది వీటిని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. ముందుగా అయితే రాగులను అయితే ఇసుక లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము ఇలా నానబెట్టేసుకుంటే, ఇదైతే నేను నైట్ నానబెట్టి మార్నింగ్ చేసుకుంటున్నాను. మనకి పిండి అయితే పులియాల్సిన అవసరం అయితే ఉండదు. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ అన్ని మెంతులు కూడా వేసుకుంటున్నాను. చూసారు కదా. ఇప్పుడు వీటన్నింటినీ కూడా నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇక్కడ చూసారా, మార్నింగ్ కల్లా ఇలా బాగా చక్కగా నానిపోతాయి. మనకి పిండి పులిసిందనుకో చాలామందికి గ్యాస్ ట్రబుల్ అలా ఉండే వరకైతే పుల్లగా ఉంటే చాలా బాగుంది కదా. అందుకనేసి నేను అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకొని చేసుకోవచ్చు. టేస్టీగా కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు మార్నింగ్ ఇలా నానిపోయినాయి కదా. ఇప్పుడు ఇంకొకసారి శుభ్రంగా క్లీన్ చేసుకొని మనము మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. మనకి ఇలా బియ్యం అనేది పులిసింటాయి కదా, నైట్ అంతా కూడా ఒకసారి అలా శుభ్రంగా కడుక్కున్నామనుకో ఆ స్మెల్ అనేది పోతుంది. రాగులు అనేది కొంచెం వాసన వస్తాయి నాన్నప్పుడు. అందుకనేసి ఇలా ఒకసారి కానీ 2 సార్లు కానీ శుభ్రంగా కడుక్కొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. కొద్దిగా గ్రైండ్ చేసుకుందాము. ముఖ్యంగా గ్రైండ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోకూడదు. ముందేను ఫస్ట్ మనం బియ్యాన్ని రాగులంతా ఇదంతా వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఇలా కొద్దిగా వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ముందే కనుక మనం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నామనుకో రాగులు అనేది పైకి వచ్చేస్తాయి. పిండి అనేది మనకి చక్కగా గ్రైండ్ అవ్వదు. అందుకనేసి ఇలా ట్రై చేయండి. చూసారా, ఇలా మెత్తగా మనకు రుబ్బుకోవాలి. మనం గ్రైండర్లో అయినా రుబ్బుకోవచ్చు, లేదంటే ఇలా నేనైతే ఇక్కడ మిక్సీలోనే రుబ్బుకున్నాను. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు దీనంతా కూడా ఒక బౌల్లో తీసేసుకుందాము. ఇదే విధంగానే ఇంకొన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా, ఈజీగా, హెల్తీగా అయితే ఇలా ట్రై చేయండి. రెండోసారి వేసుకునేటప్పుడు ఇలా రాగులు అనేది చివర్లో ఇలా గాలించుకొని వేసుకోవడం వల్ల మనకు చివర్లో ఏమైనా ఇసుక లాంటిది ఉంటే ఇలా పక్కకు వచ్చేస్తుంది. ఇక్కడ అంతా కూడా పిండినంతా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టేసుకుందాము. ఇందులోకే టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. కొబ్బరి చట్నీతోనే ట్రై చేయాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దోశలోకి. అందుకనేసి ఇక్కడ నేనైతే కొన్ని పల్లీలను అయితే వేయించుకున్నాను. అలాగే ఇక్కడ ఒక 2 చిప్పలు అంటే ఒక కొబ్బరికాయని తీసుకున్నాను. ఇప్పుడు పల్లీలు ఇలా వేయిపోయిన తర్వాత పక్కకు తీసేసుకుందాము. అలాగే కొద్దిగా పప్పులు కూడా వేసుకొని 1 నిమిషం అలా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. పప్పులు అనేది మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి. జస్ట్ అలా కలిపేసుకొని పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే మనకు కారానికి తగినంత పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా వేయించేసుకుందాము. ఇందులోనే నేను కొంచెం కరివేపాకును కూడా పచ్చి కరివేపాకును వేసి ఫ్రై చేస్తున్నాను. నార్మల్గా అయితే కూరల్లో అయితే పక్కకు పడేస్తూ ఉంటారు కదా, ఇలా చట్నీలోకి వేసామనుకో ఊరికే తినేస్తారు. అందుకనేసి కొంచెం కరివేపాకును కూడా వేసుకున్నాను. ఇంక ఇప్పుడు చట్నీలోకి అయితే పోపు అయితే పెట్టేశాను. ఇక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం.
ఇక్కడ చూసారా కొబ్బరి అంతా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్కను కూడా వేసుకొని ఇంక చట్నీని అయితే గ్రైండ్ చేసుకుందాము. ఇక్కడ మనం దోశ పిండి అంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా వంట సోడాని అయితే వేసుకోవాలి. ఈ వంట సోడా వేసుకోవడం వల్ల మనకు దోశలు అనేది బాగా వస్తాయి. ఎందుకంటే మనకు పిండి పులిస్తే సోడా పొడి అనేది అవసరం ఉండదు. మనకి ఇక్కడ పిండి పులవలేదు కాబట్టి కొంచెం సోడా వేసుకోవడం వల్ల దోశలు అయితే చాలా అంటే చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. క్రిస్పీగా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి. ఇక్కడ మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇంక ఇప్పుడైతే పెనం హీట్ ఎక్కింది. దోశ అయితే వేసి చూపిస్తున్నాను. ఇక్కడ మనకు క్రిస్పీగా కావాలనుకుంటే ఇలా నాన్ స్టిక్ పైన వేసుకోవాలి. అదే మెత్తగా కావాలనుకుంటే మన నార్మల్ పెనం పైన వేసుకుంటే మెత్తగా కూడా వస్తాయి. ఇక్కడ చూసారా ఇలా మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో దోశను అయితే నార్మల్గా వేసుకుంటాం కదా, అలాగే వేసుకొని కొద్దిగా ఆయిల్ చల్లుకొని మనం కాల్ చేసుకున్నాం అనుకో దోశ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మనకి మంచి హెల్దీ రాగి మినప దోశ రెడీ అయిపోయింది కదా. మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా